ముఖ్య అతిథులు చేసిన నిజామాబాద్ చీఫ్ కన్వీనర్ గవర్నర్ సంకే ఉదయ్ కుమార్ గారు రిటైర్డ్ ఉద్యోగం, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గవర్నర్ ఎల్ల నాగరాజు గారికి, అదేవిధంగా మారమానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ గారికి, అదేవిధంగా మాకు మండల్ మారమానాడు అధ్యక్షుడు మీరడి రవి గారికి, అదేవిధంగా మన మారమానాడు జిల్లా కోశాధికారి ఈ రాజన్న గారు, మన బీస భూమయ్య గారు, అదేవిధంగా మెంబర్ మన ఈ శంకరయ్య గారు, తర్వాత సంయుక్త కార్యదర్శి బాలస్వామి గారు, అదే మల్లారం రమేష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం 1997 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఏబిసిడి గ్రూపులుగా విభజించడం అయినది. దాన్ని విభజిస్తూ మాలవాళ్లకు మాల ఉపకులాలకు 6% రిజర్వేషన్. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఏబిసిడిలుగా ఇచ్చడం వల్ల మాలలకు తీర అన్యాయం నష్టం జరుగుతున్నది. అప్పుడు మాలమానాడు వ్యవస్థాపక అధ్యక్షులు గవర్నీలో దివంగత మానేసి పివి రావు గారి యొక్క పిలుపు మేరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మాలలందరూ 11 ఆగస్టు 1997 సంవత్సరంలో మన సెక్రటరియట్ను ముట్టడి చేయడం జరిగింది. ఈ ముట్టడిలో భాగంగా అప్పుడు అక్కడ ఉన్న మన మానవుల యొక్క స్ట్రెంత్ను సంఖ్యను వారి యొక్క స్ఫూర్తిని చూసి మన ముఖ్యమంత్రి వర్యులు బాగా చెల్లించిపోయి భయపడి ఆ ప్రతి కార్యక్రమాన్ని విఫలం చేయాలని ఆలోచనతోటి అక్కడున్న పోలీసులతోటి దాడి చేయించి, అదేవిధంగా భాషవాళ్ళు మన మీద ప్రయోగించి గొర్రెలతో తొక్కించడం జరిగింది. ఈ తొక్కించడం జరగడం వల్ల ఈ తొక్కిసలాటలో అప్పుడు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అక్కడక్కడనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారిలో ఒకరు మన పానకి శేషయ్య గారు, రెండవరు మన గోపితోటి నారాయణ గారు. వాళ్ళు అక్కడనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ తొక్కిసలాటలో అక్కడ జరిగిన దాంట్లో కూడా మన అదేవిధంగా పీవీరావు గారు కూడా, అదేవిధంగా చెన్నయ్య గారు, అదేవిధంగా పరంజోతి గారు, మన జిల్లా నుంచి పాల్గొన్న సుదర్శన్ గారు, అదేవిధంగా సాయన్న గారు, వారితో పాటు మన నాగరాజు కూడా పాల్గొన్నారు. వీరికి కూడా అక్కడ దెబ్బలు తగ్గడం జరిగింది, దెబ్బలు తగలడం కూడా జరిగింది. అయితే ఈ విధంగా ఆయన చేసిన దానికి కుట్రలో కూడా ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాలో పివి రావు గారు వారి యొక్క తుది శ్వాస ఉన్నంతలో వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు మన చిన్నయ్య గారు ఆయన జాతీయ అధ్యక్షుడు, వారు కూడా మన వర్గీకరణకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా మన జిల్లాలో నుంచి పాల్గొన్న వేగ సుదర్శన్ గారు, కళ్ళ సాయన గారు కూడా వారు మన తుది శ్వాస ఉన్నప్పుడు మన సుదర్శన్ గారు జిల్లా అధ్యక్షుడు చేసిండ్రు, కళ్ళ సాయన గారు మారమానాడు రిజర్వ్ చేసిండ్రు. వీళ్ళు కూడా నిజామాబాద్ జిల్లాలో వాళ్ళ తుది శ్వాస ఉన్నంత వరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాలలందరూ ఐక్యం చేస్తూ ఏకతాడి చేస్తూ ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సుదర్శన్ గారు, అదేవిధంగా మన కళ్ళ సాయన గారు ఈ మాలల యొక్క బాగోగుల కొరకు, మాలల పైన ఉన్న వివక్షత ఎక్కడైనా వాళ్ళకు దాడులు జరిగినా, ఎక్కడైనా వివక్షత జరిగినా, ఎక్కడైనా అన్యాయం జరిగినా వారికి వెంట ఉండి పోరాటం చేసి నిరంతరము వాళ్ళు ఎప్పుడు మాలల యొక్క సంక్షేమం కొరకు, మాలల దాని కొరకు పాటుపడడం జరిగింది. వారిని మరొకసారి స్మరించుకుంటూ సుదర్శన్ గారికి, అదేవిధంగా మన కర్ల సాయ గారికి మరొకసారి మన జిల్లా మానవ తరఫున వారికి మరొకసారి జోహార్లు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మాల వీరుల సంస్మరణ సభకు అధ్యక్ష వహించిన గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు దేవదాస్ గారు,
అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన ఎడ్ల నాగరాజు గారు, టీం అధ్యక్షులు మరి ఉదయ్ కుమార్ సార్ గారు, కోశాధికారి రాజేష్ సార్ గారు, అట్లాగే నందిపేట జోహార్. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో మన దేశ చరిత్రలో తీసుకుంటే దేశంలో ఆగస్టు నెలలో అందరికీ స్వాతంత్రం వచ్చిందని చెప్పుకున్నాం. ఇదే ఆగస్టు నెలలో దళితులకు మాత్రం పీడ దినాలుగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఒకటి 6 డిసెంబర్ చుండూరులో మానవోమం జరిపించినప్పుడు అక్కడ కేవలం ఒక మాల వర్గానికి చెందిన ఆనాటి ముఖ్యమంత్రి దగ్గుపాటి వెంకటేశ్వర గారు అయిన చుంచు రామయ్య గారి నేతృత్వంలో మన వాళ్ళ రవి అనే పట్టభద్రుడు ఒక సినిమా ప్రశ్నించినందుకే ఆ చుండూరు సంఘటన జరిగిందని మనం మర్చిపోవద్దు. మరి మన శాసనంలో భారతదేశంలో శాసన గొప్పతనాన్ని చెప్పుకోవచ్చా, మరి మనకు జరిగిన కీడును తలుచుకున్నామా అని ఒకటి. ఏదైతే ఒక ముఖ్యమంత్రి ప్రారంభం నుంచి నార్త్లో కానీ సౌత్లో కానీ ఉదెత్తున అప్పుడు భోజనారాయణ కావచ్చు, కత్తి పద్మారావు కావచ్చు, గద్దరన్న కావచ్చు, గోరెడ్డి వెంకన్న కావచ్చు, వీళ్ళ ప్రోద్బలంతో ఈ ఐక్యత ఏర్పడుతున్నది. అదే తరుణంలో నార్త్లో కాశీరాం ప్రభావం కూడా ఓట్ హమారా సీట్ ఆప్కే నై చలేగా అని నినాదంతో 1984 అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభించిన బహుజన సమాజ్ పార్టీ యొక్క ప్రతాపాన్ని తగ్గించడానికి వీళ్లను విడదీయాలనే కుట్రతో చేసిన అన్నగమ్య వర్గీకరణ, దానికి ఎట్టి చట్టబద్ధత లేదు. మరి చట్టబద్ధత కూడా ముందు కూడా ఉన్నది. అయినా మన ముద్దవీరులు చాలా గొప్పవాళ్ళు. ఆ రోజు రబ్బర్లతో కానీ వాటర్ ట్యాంక్తో కానీ వాటర్ ట్యాంక్లతో గుర్రాలతో కార్యక్రమంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు మా గ్రామానికి ఇప్పుడు వెళ్ళాము. బస్వాయుడు వాటర్ తో చేసి చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ మోకాలు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో కూడా మా గ్రామానికి వెళ్ళాము. మరియు మన మాలలకు ఎంత అన్యాయం జరుగుతుందో మరి ఒక 10-15 మంది శాతంకే తెలుసు మన మాల సోదరులకు. అయితే దీని అందరికీ తెలియజేయడానికి మరి ప్రతి మండల కమిటీ ఉంది కాబట్టి ఆ కమిటీలు గ్రామానికి వెళ్ళి మనకు ఏమి అన్యాయం జరుగుతుందనే విధంగా మనం అందరికీ చెప్పి అవగాహన చెప్తే మరి ప్రతి విషయానికి ప్రతి దానికి స్పందిస్తారు. కాబట్టి మరియు ఇది మన జిల్లా అధ్యక్షుడు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని మరి నాతోటి మా విలేజ్ తరఫున అందరికీ ధన్యవాదాలు. మన కోసం అమరులైన పెద్దవాళ్ళకి మన మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం లేచి ఒక్క నిమిషం ధైర్యంగా వాళ్ళకు మనశ్శాంతి అందరం లేచి ఒక్క నిమిషం తెలుసుకున్నాం. అందరం మనశ్శాంతి మన వాళ్ళకి ఇష్టం ఉండదు. మన వాళ్ళంటే ఎక్కడైనా చిన్న చూడే ఎంత స్టడీ అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఏరోప్లేన్ అయినా కానీ మన వాళ్ళంటే నువ్వు చిన్నవాళ్ళు మాకు పని చేయడానికి నీకు వీలు లేదు అని ఎక్కడైనా మన చిన్న చూపులు వచ్చేవాళ్ళు. మరి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బాధలు భరిస్తూనే ఉన్నాం. ఎందరో మన కోసం మరణించారు, ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. అయినా కానీ భారతదేశంలో మరణించారు. ఏ మాత్రం మార్పు కాలేదు. మన కోసం అంబేద్కర్ ఎన్నో త్యాగం చేసిండు. ఆనాడే అంబేద్కర్ మన గురించి ఆలోచించకపోతే ఆయన ఏ స్థితిలో ఉండేవారు, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తే. కానీ ఆ స్థితిని ఎందుకు తీసుకోలేదంటే నా వల్ల నేను ఒక్కరిని ఆలోచిస్తే నా వర్గం, నా జాతి, నా అరాజక బిడ్డలు నాశనం అయిపోతారు. నా కుటుంబం ఏమైనా, నాకున్న బిడ్డలు చనిపోయినా పర్వాలేదు కానీ నా జాతి కోసం నేను ప్రయత్నించాలి, నా జాతి కోసం నేను కష్టపడాలనే వాదంతో ఎంతో కష్టపడ్డాడు ఆయన. కానీ ఇప్పటి వరకు మన జాతి కోసం తన రిజర్వేషన్ కానీ జాబ్ విషయంలో కానీ ప్రతిదీ
తన కష్టంతో భారత రాజ్యంలో రాశారు. కానీ మన వాళ్ళం తను పట్టించుకోడు. ఎందుకు నేను జాబ్ కొట్టాను, నా కుటుంబం బతికింది, నా తర్వాత నా పిల్లలు బతుకుతారు చాలు అని ఉన్నాడు. ఇప్పటికైనా ఇప్పుడు మనం ఇంతమంది ఇక్కడ ఒక కూటమిలో కూర్చున్నాం, కానీ మన పిల్లలు కూడా ఒక జాతి కోసం కష్టపడాలని మనతో చెప్పలేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బీటెక్, ఎంటెక్, డాక్టర్స్, లాయర్స్ అవుతారు. కానీ మనది ఒక కూటమి ఉంటుంది. ఒక్కరోజైనా సంవత్సరంలో మన జాతి కోసం ఒక్కరోజైనా ఒక్క నెలకు ఒక్కరోజైనా మనం కష్టపడాలని మనం ఇప్పటివరకు చెప్పలేదు. చెప్పేవాళ్ళు మహానుభావులే. నేనైతే ఇప్పటివరకు నాది ఇప్పుడు నా ఏజ్ 28 కానీ చెప్పాను, కానీ చూడలేదు. మా ఇంట్లో మా కుటుంబంలో మా నాన్న కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళైనా కానీ చెప్పలేదు. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళదే. మన పదవి ఉన్నది, మనం ఆ పదవిని ఉపయోగించుకోవాలి అంతే మటుకే. కానీ మన వల్ల, మన జాతి వల్ల, మన కులం వల్ల ఐక్యత తీసుకురావాలి. పక్కన వాళ్ళు ఎలా ఐక్యత ఎదురు, కానీ మనం ఐక్యత కాలేకపోతున్నాం. ఎందుకు సభాధ్యక్షులు మరియు వేదికపై పెద్దలందరికీ, అదేవిధంగా మాల అమరవీరుల సంస్మరణ దినానికి వచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్ర కార్యవర్గము, ప్రాథమిక సభ్యులందరికీ పేరు పేరున జైవీకులు తెలియజేస్తూ, మరి మన జిల్లా పక్షాన మాల అమరవీరులకు మరి ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేస్తూ, ముఖ్యంగా మన మాలను ఖచ్చితంగా అణగదొక్కడానికి అగ్రవర్ణ కులాలతో పాటుగా మన ప్రభుత్వాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. ఎందుకంటే మనం వివిధ గ్రామాల నుండి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు మరియు మార్మహానాడు యొక్క ప్రైమరీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కడియం శ్రీయాన్ని ముందు పెట్టుకొని అప్పుడు మన మాలా మాదిగలకు శిక్ష పెట్టి, అది ఇప్పుడు మనం ఇక్కడ వరకు దారి తీసింది. ఈరోజు మనం చూసుకుంటే రిజర్వేషన్లు మనకు తగ్గేటట్టుగా లేవు. ముఖ్యంగా మనము విద్యాభ్యాసంలో మనం ముందంజ నుండి ఉద్యోగాలు సంపాదించుకున్నాము. మనం ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పట్లో మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే వారు ఏబిసిడీలు అనేవి చాలా మనకు తగ్గించేసిండ్రు. దాంట్లో మనకు రావడం కష్టంగా ఉన్నది. ముఖ్యంగా అప్పుడు ఏబిసిడీలు ఏర్పడ్డప్పుడు, వర్గీకరణ ఏర్పడ్డప్పుడు మన పిల్లలకు ఎక్కడ సీట్లు రాలేవు, కాలేజీల్లో రాలేవు, ఉద్యోగాల్లో కూడా రాలేవు. ముఖ్యంగా ఉదాహరణకు నేనే మా పిల్లల గురించి చెప్తాను. అప్పటికే వాళ్ళు పాలిటెక్నిక్ పాస్ అయినారు మా పిల్లలు ఇద్దరు. ఈ రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది, వాళ్ళకి ఎంత ఇది వచ్చినా ర్యాంక్ వచ్చినా వాళ్ళకి సీట్ రాకపోతే వాళ్ళు ట్రిపుల్ సి కాంట్రాక్ట్
కోర్సుల వాళ్ళు విపుల్సీని ఎంటెక్ చేసిండ్రండి. మా పిల్లలు బిఏలు ఎంఏ చేయొచ్చు, కానీ ఇంజనీరింగ్ కోర్సు ప్రైవేట్గా చేసిన వాళ్ళు ఉన్నారంటే మరి మన వాళ్ళకు తెలియాలా? చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా మా పిల్లలు ఇద్దరు చేసిండ్రు. వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మరి మండలాల నుంచి వచ్చేసిన సోదరులందరికీ కూడా మరొకసారి ఈనాడు మనం 97లో మాలగా ఈ ఉద్యమంలో అమరులైన వారి సంస్థ సభగా ఈరోజు మనం సభగా ఏర్పాటు చేసుకున్నాం. ఫస్ట్ దీనికి అందరికీ కారణమైంది ఏంటంటే మనం అప్పుడు 30 సంవత్సరాల కిందట దళితులపై అట్రాసిటీస్ అన్యాయం మానవ వివక్షాలు ఉన్న తరుణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు పాలకవర్గాలుగా ఉన్న అడగవర్గ పాలకవర్గాలు వాళ్ళందరూ అప్పుడు ఆ పీరియడ్లో ఆంధ్రాలో మాదిగలపై ఇది మారణకాండ కారచెడు మరి మాలలపై అప్పుడు చుండూరులో జరిగిన మారణకాండ ఉచ్చపడ్డ సందర్భంగా అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడం జరిగింది. ఆ 2 ఉద్యమాలు కూడా మాలమాదిగలు చాలామంది 100 మంది చనిపోవడం జరిగింది. ఆ 2 ఉద్యమాలకు కూడా మాలలే ముందుండి మాలలే ఉద్యమాలు నడిపి వాళ్ళందరికీ కూడా అక్కడ అండగా నిలిచి మొత్తం మాల సమాజాన్ని మాలమాదిగలు అప్పుడు అందరూ ఒకదాటి పెట్టినప్పుడు అందరికీ ఏకీకృతం చేసి వాళ్ళందరినీ పోరాటాలు చేయడం ద్వారా మాలమాదిగలు కలిసికట్టుగా అప్పటి వరకు కలిసికట్టుగానే ఉన్నారు. అప్పుడిప్పుడు ఏ పోరాటాలు జరిగినా అప్పుడున్న ఆంధ్రలో ఉన్న కత్తి పద్మరావు గారు కానీ మన భుజ తారకం గారు కానీ మన గోపినాథ్ గారు మన డాక్టర్ సాబు గారు వాళ్ళందరూ కూడా అందరూ సమైక్యంగా ఉండి మాలలపై మాదిగలపై ఎవరి మన వ్యత్యాసం అనేది ఎప్పుడు కూడా మనకు మాలలుగా అటువంటి వేదాధికారులు మాలలు మాదిగలు అనే తరగతి లేకుండా ఎవరిపై జరిగినా దళితులు ఎస్సీసీ మీద జరుగుతున్న ఏ అరాచకాలు కానీ అన్యాయం జరిగినప్పుడు కూడా అందరూ ఉమ్మడిగా ఉద్యమాలు జరిగి పోరాటాలు జరిగి సుప్రీంకోర్టు దాకా కూడా హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా కేసులను తీసుకెళ్లి వారి పక్షాన పోరాటం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి నాని విజయ్ గారికి, టీం అధ్యక్షుడు ముఖ్య అతిథి ఉదయ్ కుమార్ గారికి, వేదిక ఎస్సీ వర్గం జరిగింది. 90లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 95లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనకు మొట్టమొదటి మాలమారుడు అధ్యక్షుడు ఎవరంటే సుద్దల దేవయ్య గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తూ వారిని ఎస్సీ వర్గంగా చేసినందుకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మహానాయకుడు సుద్దల దేవయ్య గారు చెప్తా ఉన్నాడు. తర్వాత ఆయన అంటుదొక్కే ప్రయత్నం చేసింది టీడీపీ అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్. అదే తరుణంలో విశాఖపట్నంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి సమావేశంలో టీవీ రావు ఒక ఉద్యోగస్తులు అయ్యకుండా మా మానజాతికి అన్యాయం జరుగుతున్నది, ఎస్సీ వర్గం జరిగితే దీన్ని ఎలాగైనా ఇచ్చేయాలని చెప్పేసి ఆయన మీద కూడా చాలా ఆటంకాలు ఏర్పడడం జరిగింది ఉద్యోగపరంగా. అయితే ఏం చేసింది ఆయన టీవీరావు గారు, నాకు ఉద్యోగం అవసరం లేదు, నాకు మానజాతి ఉద్యోగం అని చెప్పేసి ఒక ప్రభుత్వ ఉద్యోగులు ముందు కూడా ఉద్యోగానికి రాజీనామా చేసినాడు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కూడా రావడం జరిగింది. ఆ నిజామాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమావేశంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో రావడం జరిగింది. అందులో భాగంగానే సెక్రటరీ జరిగినప్పుడు జాతకాలని చెప్పేసి మన నల్గొండ జిల్లాకు తీవ్ర గాయనని, అదేవిధంగా కరంజోడ్ అని చెప్పేసి ఖమ్మం జిల్లాకు తీవ్ర గాయనని, అదే చెన్నై గారు కూడా వాటితో పాటు ఈరోజు గుంటూరు జిల్లా శేషయ్య గారు కానీ ఉమ్మడి జిల్లా నారాయణ గారు అక్కడిక్కడ అనుదాయని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వారు మన జాతిని కాపాడడం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితి వేరే ఉన్న పరిస్థితి వేరే. అప్పుడు ఉద్యమం అనేది మా నాయకుల చేతిలో ఉన్నది. ఈ రోజు రాజకీయ చేతిలో వెళ్ళి కాబట్టి ఈ రోజు పోరాటం చేస్తే సుప్రీంకోర్టు ఉద్దేశించి ఎస్సీ వర్గం చేయాలని చెప్పేసి ఏదో రాజకీయ అడ్డం పెట్టుకొని కోర్టుగా తెలుగు తెప్పించుకొని ఎస్సీ వర్గం చేయాలని ఇచ్చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రోజు రాష్ట్రంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయని ఎస్సీ వర్గం కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం చేయడం జరిగింది. దీన్ని మాత్రం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలు ఎస్సీ వర్గాలు జరగలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ టీడీపీ పార్టీ ఉన్న దగ్గర మాత్రం జరిగేది 6% ఉంటే మాట్లాడడం 9% ఇచ్చింది. అంటే యూనివర్సిటీ జరిగింది. విద్యార్థులు యువకులు ముందు అవసరం ఉండదు. మాత్రం గతంలో మనమందరం మిగతా సంఘాలు ఏవైతున్నాయో అన్ని సంఘాలను కలుపుకొని మనకు జాతర ఏర్పాటు చేసి ఉమ్మడి జమాలు చేస్తే బాగుంటుంది. జిల్లాలో ఉన్న సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు చేస్తున్న మెరుగైన పరిస్థితి మన గర్వంగా కాబట్టి అది రాకుండా మన అందరం
మీ సంఘాల్లో యువత కానీ ఉద్యోగులు కానీ మోటివేట్ చేయండి. ఉద్యోగ నష్టం ఉన్నది, మన దాంతోపాటు విద్యార్థుల నష్టం ఉన్నది. చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ ఎలక్షన్ ఉందని చెప్పేసి అంటున్నారు. నిజామాబాద్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్లో 50 జిల్లాల్లో 6 సీట్లు మాత్రం ఉన్నాయి. రేపు రిజర్వేషన్ వాళ్ళు ప్రకటిస్తే మాత్రం వాళ్ళు 4 సీట్లు మాదిరి సమాజ వర్గానికి ఉంటాయి, 2 సీట్లు మాత్రమే మన సామాజిక వర్గాలు వస్తాయి. అది దృష్టిలో పెట్టాలి. రాజకీయ నాయకులు గ్రామాలు చేసిన వాళ్ళు ఉండేవి, సర్పంచులకు ఉండేవి, రిజర్వేషన్ ఉన్నాడు కానీ అది చాలా పొరపాటు. రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే దాని నిదర్శనము మొన్న మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఇప్పుడు చూసి అర్థమవుతుంది. 9 మంది మాదిక సామాజిక వర్గాలు ఉండదు. మా సామాజిక వర్గానికి మంత్రి పదవి పట్టుబట్టారు. లక్ష్మణ్ గారికి మంత్రి పదవి ఇస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ అవకాశం తెలియజేస్తున్నాను. అంటే ఏ అవుతుంది పోతుంది అని ఆలోచన, అవుతుంది పోతుంది అని ఆలోచన జరుగుతుందని నడుస్తుంది పోతుందని నాకేం అవసరం, నాకేం అవసరం ఉన్నది. నేనెందుకు పాల్గొన్నా, నేనెందుకు అది చేశాను. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఒక 10 కార్యాలయాలు ఉన్న మన లెక్చరర్లను కూడా నేను రిక్వెస్ట్ చేయడం అన్న, ఇలా అధికారం ఉద్యోగం చేసేది లేకుండా మీ ఉద్యోగస్తులు మనకేమో ఉంటుంది కాదు. ఇప్పుడు రాబోయే మన పిల్లలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు చాలా నష్టం జరుగుతున్నది. ఈ మానవ ఉద్యమం, ఈ మానవ ఉద్యోగం బలోపేతం కావాలంటే విద్యార్థులు కావాలా, నిరుద్యోగులు కావాలా. మీ దగ్గర కొంచెం మామూలుగా ఫోన్ నెంబర్ ఇవ్వండి, నా నెంబర్ ఇవ్వండి, నేను వాళ్ళతో కాంటాక్ట్ అవుతాము. మనం ఆపదాగా ఒక కమిటీ చేద్దాము. ఆ కమిటీ ద్వారా మనం ముందుకు వెళ్ళి మనకు జరిగే నష్టం గురించి చెప్తున్నాము. ఇది అని చెప్తే ఏ లెక్చరర్ కూడా కనీసం ఇప్పుడు మానవులు అనేది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కౌన్సిలింగ్లో ఎప్పుడో ఎక్కడ కూడా మన ప్రొఫెసర్ పైన నిర్ణయం చేస్తున్నాం. అయ్యా 75 సంవత్సరాల నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మానవుల దళితుల యొక్క ఓట్లు కాంగ్రెస్ పడతాయి, దళితుల యొక్క ఓట్లు కాంగ్రెస్ ఓటు కానీ ఆయన గ్రహించి దళితులలో కూడా సిద్ధి పెట్టి మానవాళిని విభజించి వర్గీకరణ చేయడం జరిగింది. అయ్యా మరి వారిని అన్నది కరెక్టే. మేము దళితులం ఎప్పుడు మేము కాంగ్రెస్కే ఉంటాం. దానిలో కూడా మానవులు ఇంకా కాంగ్రెస్కే. 75 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చే నుంచి మనం కాంగ్రెస్లో ఓటు వేసుకుంటూ ఉన్నాం. మన తాత ముద్దలు తెలుసు మనకు, మన తాత ముద్దలు మనం చదువుకున్నాము కాంగ్రెస్ ఓటు వేయద్దంటే అప్పుడు అంటుంది నీకు ఏం తెలుస్తుందా, నువ్వు నిన్నగట్ట మున్నాకిరాడు, మేము మొదటి నుంచి కాంగ్రెస్ చేసుకుంటే మేము చేతులు చేస్తే గుర్తు చేసినాం. మరి మొన్న కూడా మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా రాష్ట్ర కమిటీ మీకు మేరకు మనం కాంగ్రెస్కే ఓటు వేసినాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వచ్చి గెలిపించుకోం. మేము మీకు ఎక్కడ అన్యాయం చేసినాం? కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఎక్కడ అన్యాయం చేసినాము? 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చి నుంచి మేము మీ ఎమ్మెల్యే నుంచి ఉన్నాము, మీకే ఓట్లు వేస్తున్నాము, మీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటున్నాం. మరి మీకు మా మీద కక్ష ఎందుకు? మానవుల మీద, మానవ ఉపకుల మీద కక్ష ఎందుకు? మేము మీకు ఏమన్యాయం చేసినామా? మాకు వర్గీకరణ చేస్తాం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 6% ఉండే, 6% తగ్గించి 5% ఇస్తాం. మరి వాళ్ళకు 7% ఉన్నది, 9% ఉంచినాం. మరి వాళ్ళ జనాభా పెరిగినప్పుడు మన జనాభా కూడా పెరుగుతుంది కదా. మరి మనకెందుకు తగ్గియాలా? అలాగైపోయి ఇప్పుడు ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు ఏదైతే వర్గీకరణ చేసిందో ఆ వర్గీకరణ చట్టబద్ధంగా లేదు. మనకు సుప్రీంకోర్టు తీర్పు ఏం చేసిందంటే అప్పుడు అక్కడ సుప్రీంకోర్టు తీర్పులో 3 గ్రూపులు చేసి మొట్టమొదటి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎటువంటి లాభం పొందనోళ్ళు, ఎటువంటి లబ్ధి పొందనోళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి వాళ్ళని మొదటి ప్రాధాన్యత ఆలోచించి ఏ గ్రూపాలు చేసి మరి వాళ్ళకి రిజర్వేషన్ శాతం ఎక్కియు, తర్వాత మధ్యస్థులకు తక్కువ, తర్వాత వాళ్ళకి తక్కువ. వాళ్ళని అయిపోయి మన వర్గీకరణ వాళ్ళకి అయిపోయి ఏం పొందలేదని మొదటి గ్రూపులు చూపించినావు, వాళ్ళకి రిజర్వేషన్ శాతం తగ్గించినావు, మధ్యస్థులకు 7% చూపించినావు, గ్రూప్ 2లో చూపించినావు, వాళ్ళకి రిజర్వేషన్ శాతం ఇప్పించడం మాకు తప్పించినావు. ఇది ఎంత న్యాయంగా చూస్తున్నావు? మీరు ఏమన్నా న్యాయ సలహా తీసుకున్నావు? ఈ రిపోర్ట్ మీద ఏం చదివాను ఇంకా. కాబట్టి ఈ సభాముఖంగా మా నిజామాబాద్ జిల్లా మానవ తరఫున గౌరవనీయులైన ముఖ్యమంత్రి
8% పెంచాలా. రెండోది ఏంటంటే రోస్టర్ టైంలో మార్చాలా. గ్రూప్ 1లకు 2 గ్రూప్ 2లకు 7 ఆ గ్రూప్ 3లకు 10 రూపాయల రోస్టర్ పైకి ఈ విధంగా మార్చు. ఇప్పుడు ఈ విధంగా మార్చకుంటే రోస్టర్ పైన మా విధానంలో మార్చకుంటే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో మేము మాలవులము మాల ఉపకులము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు వేసి వాళ్ళను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. అయ్యా మీరందరికీ దృష్టి మరొకసారి మీ అవకాశం ఇచ్చిన అందరికీ జేబీలు తెలియజేస్తూ ముగిస్తుంది. మన మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇతర నాగరాజు గారికి, అలాగే వేదిక పెట్టినటువంటి మోహన్ గారికి, రాజేంద్ర గారికి, రవి గారికి వచ్చేసినటువంటి మాల సోదరులందరికీ జీవితం తెలియజేస్తూ నేడు మనం ఏర్పాటు చేసుకున్న సభ మాల అమరవీరుల సంస్మరణ సభ. ఇది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామంటే దీనికి ప్రతి ఒక్క మాల సోదరులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వారు చేసే త్యాగ ఫలితమే గత 30 ఏళ్ళుగా పరిలో ఆగిపోయింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు నేటి బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని తెరపై తీసుకొచ్చి మందకృష్ణ మాదిగా ఆయన అనుగ్రహం అనుమతి బీజేపీ వారికి కొత్తగా మారి మళ్ళీ మళ్ళీ వేదిక తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని పట్టుకోవాలంటే ప్రతి మానవ సోదరుడు ముందరు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగ ఫలితాన్ని మనం ప్రతి ఒక్క సోదరుడు గుర్తించి మరి ముందరికి వస్తే ఈ వరికలు అనుకునే ప్రయత్నం చేసే అవకాశం మనకు ఉంటుంది. ఎందుకంటే మనకి వాళ్ళు చేసిన వర్గీకరణ 2011 ప్రకారం చేయడం జరిగింది. అలా కాకుండా 2014 జనాభా చేస్తే, ఎందుకంటే జనాభా అప్పటికిప్పటి పెరిగింది. జనాభా వాళ్ళతో పాటు మన జనాభా పెరిగింది. ఇందాక మన అధ్యక్షుడు ఆ డేటా తీసుకొని చేస్తే బాగుంటే అని మేము భావిస్తున్నాము. ఈ వేదికపై నుండి ముఖ్యంగా మా మానవులందరూ మీకే ఓటేసి గెలుపడం జరిగింది. ప్రజెంట్ కూడా మీ వెనుకలున్నాము. కాకపోతే మేము ఇదే విధంగా మేము పరిగణను కొనసాగిస్తే దీన్ని అడ్డుకొని రాబోయే స్థానిక సంస్థలు తగిన వృద్ధి చెప్తామని మా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. దాన్ని మాత్రం మేము ఏకంగా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ఈ వైఖరిని మార్చి మా మానవులకు ఎన్నిషన్లు తీసుకొచ్చి మాకు చేసి మేము సంతోషించి ఇలాగే మీ మానవానాడు మీ ఆస్కారం ఉంటుంది. ఎవరు కూడా ఏం అనుకోవద్దు. ఇంకా అవసరం ఉన్నప్పుడు కూడా అందరం కూడా తీసుకున్నాము. ఎక్కువ ఎత్తుంటే ఇక్కడ మీటింగ్ పెట్టినా ఏదైనా కార్యక్రమం పెట్టినా మన కమిటీ మెంబర్లు వచ్చినా కూడా ఆ ప్రోగ్రామ్ ఆ మీటింగ్ ఆ సభ సక్సెస్ కావడానికి జయప్రదం కావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రమేష్ అన్న కూడా ఇంతకుముందు కూడా మాలవానాడు మండల కమిటీ తీసిన తెలంగాణ రాష్ట్ర మాలవానాడు యొక్క పిలుపు మేరకు వారికి ఆదేశానుసారంగా నిజామాబాద్ జిల్లా మాలవానాడు ఆధ్వర్యంలో కూడా ఈరోజు అనగా ఆగస్టు 11, 2025 నాడు మాల అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ జిల్లా అధ్యక్షుడైన చుక్కన్ దేవిదాస్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్ గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు గారు, తర్వాత మన కోశాధికారి గుద్దేడి రాజన్న గారు, అదేవిధంగా మన మాపులూరు మండల ప్రెసిడెంట్ మీరట్ రవి గారు, అదేవిధంగా ఈరోజు అమరవీరుల యొక్క సంస్మరణ సభను ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1997 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఉన్న గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఏబిసిడి గ్రూపులుగా విభజించడం జరిగింది. ఆ గ్రూపులలో మాలోలను సి గ్రూపులను చేసి మాల ఉపకుండాలు సి గ్రూపులు చేసి 6% రిజర్వేషన్ ఉన్నది. ఆ 6% రిజర్వేషన్ ద్వారా మనకు మాలలో ఉన్న విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీవ్ర నష్టం, అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అప్పుడు మాలమానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాన్యశ్రీ పివి రావు గారు పిలుపు మేరకు 1997 ఆగస్టు 11వ తారీఖు నాడు మన సెక్రటరియట్ను ముట్టడి చేయడం జరిగింది.
ఆ సెక్రటరియట్ ముట్టడి లోపల ఉమ్మడి రాష్ట్రంలో మాల కులస్తులు లక్షలాది మంది పాల్గొనడం జరిగింది. ఆ యొక్క స్ట్రెంత్ను, ఆ సంఖ్యను, వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క చైతన్యాన్ని చూసి అప్పుడు ముఖ్యమంత్రి గారు చలించిపోయి వీరిని విడగొట్టాలా, ఈ ముట్టడిని భగ్నం చేయాలనే ఉద్దేశంతో పోలీసులతోటి లాఠీ చార్జ్ చేయించడము, బాష్పవాయువును ప్రయోగించడము, గుర్రాలతో తొక్కించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల ఆ తొక్కిసలాటలో అప్పుడు ఇద్దరు ప్రాణాలు కోల్పోయినరు. వాళ్ళు పానంగి శేషయ్య తోటి నారాయణ గారు అక్కడనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అక్కడ అట్టి సంఘటనలో మాలమానవ రాష్ట్ర అధ్యక్షులు పివి రావు గారికి, అదేవిధంగా చెన్నై గారు, అదేవిధంగా పరంజ్యోతి గారికి కూడా దెబ్బలు జరగడం జరిగింది. అదే నిజామాబాద్ జిల్లా నుంచి పాల్గొన్న వేగర్ సుదర్శన్ అప్పుడు మాలమానవుడు అధ్యక్షుడు ఉండే, అదేవిధంగా సరళ సాయన్న, తర్వాత ఎడ్ల నాగరాజు, మిగతా కూడా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా అట్టి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు కూడా దెబ్బలు తగలడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు మేము ఈ కార్యక్రమం మాల అమరవీరుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మాలలో ఈ వర్గీకరణను మానవుడు వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే ఈ వర్గీకరణ చేయడం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మాకు మాలలు ఇప్పుడు ఈ ప్రభుత్వము తిరిగి అప్పుడు ఆ వర్గీకరణ చేసినప్పుడు మేమందరం మాలలు ఉండి ఉద్యమాలు చేసి న్యాయ పోరాటం చేసి హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి ఈ న్యాయ పోరాటం ద్వారా 2024లో వర్గీకరణ రద్దు చేయించుకోవడం జరిగింది. తిరిగి ఈ ప్రభుత్వము మళ్ళీ 2024లో మళ్ళీ వర్గీకరణ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది అంటే అందులో ఒకవేళ అక్కడ రాష్ట్రాల యొక్క పరిస్థితులను బట్టి మీరు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పింది తప్ప ఖచ్చితంగా వర్గీకరణ చేసుకోవాలని దానిలో కూడా అంశాలు ఇచ్చిండ్రు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు లబ్ధి పొందిన వాళ్ళని మొదటి ప్రాధాన్యత ఇవ్వమన్నారు, ఇంకా కొద్దిగా లబ్ధి ఉన్న రెండవ ప్రాధాన్యత ఇవ్వమన్నారు, ఇంకా ఎక్కువ ఉన్న మూడవ ప్రాధాన్యత ఇవ్వమన్నారు. ఎంపికల్ డేటా తీసుకోమన్నారు, వాళ్ళు నివసించే ఆవాస ప్రాంతాలకు కొమ్మన్నారు, వారి యొక్క జీవన స్థితిగతులను తెలుసుకోమన్నారు, తెలుసుకొని వర్గీకరణ చేసుకోవచ్చునని. కానీ మన తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ కూడా ఏదైతే కమిషన్ నియమించిందో ఆ కమిషన్ కూడా ఎక్కడ కూడా మాల ఉపకులాలు నివసించే ప్రాంతాలకు ఆవాస ప్రాంతాలకు పోలేదు, వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకునలేదు, ఖాళీలకు పోలేదు, ఖాళీలు ఎంతమంది ఏ కుల వస్తువులు ఎంతమంది అడ్మిట్ అయినరు జాయిన్ అయినరు అని అది చూడలేరు. ఏది ప్రభుత్వ కార్యాలయాలకు పోలేరు. ఆ కార్యాలయాల్లో కూడా ఏ కులం వాళ్ళు మాలలో ఉన్న ఏ కులం వాళ్ళు మాదిగోళ్ళు కానీ ఇతర కులాలు కానీ మాలోళ్ళు కానీ ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ యొక్క డేటా కూడా సేకరించలేరు. ఏది ఉన్న దగ్గరనే రిపోర్ట్లు తీసుకొని తప్పుల తడాక నివేదికను మన ప్రభుత్వానికి సమర్పించిండ్రు. ఆ ప్రభుత్వం కూడా న్యాయస్థానంలో తీసుకోకుండా ఆ నివేదికను బహిర్గతం చేయకుండా ఏప్రిల్ 14వ తారీఖు 2025 నాడు 9/10/3399 జీవోలు తీసుకొచ్చి వర్గీకరణ చేసి ఎస్సీలకు 5% రిజర్వేషన్ ఇచ్చి తీవ్ర అన్యాయం జరిగింది. దాంతోపాటు రోస్టర్ పాయింట్లో కూడా మాల ఉపకులాలకు గ్రూప్ 3లో వేసి ఆ రోస్టర్ 22, 41, 62, 77, 91 ఇచ్చి కూడా ఈ రోస్టర్ పాయింట్లో అన్యాయం జరిగింది. దీని ద్వారా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నాయి. ఈ సభ వేదిక మేము ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని నిజామాబాద్ జిల్లా మాల మానవ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము. అయ్యా, మేము మీకు ఏం అన్యాయం చేసినాము? మా మీద మీకు కక్ష సాధింపు ఎందుకు? మాకు నష్టం ఎందుకు చేస్తున్నావు? మా మీద పక్షపాతం ఎందుకు వహిస్తున్నావు? పోయిన ఎలక్షన్ లోపల 2024లో జరిగిన ఎలక్షన్ లోపల మేము మీ కాంగ్రెస్ అభ్యర్థులకే ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. ఎప్పుడు మేము మీ కాంగ్రెస్ పార్టీ ఎంబటి ఉన్నాం, మాల ఒప్పుకోలే ఎప్పుడు మీ ఎంబటి ఉన్నాం. ఉన్న తర్వాత కూడా మా మీద కక్ష సాధింపు చేసి మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నాం. అయ్యా, ఇప్పుడు మాకు మాలలకు ఇచ్చిన రిజర్వేషన్ శాతంను 8% పెంచి ఈ రోస్టర్ పాయింట్లను మార్పు చేసి గ్రూప్ 1లకు 2 ఇవ్వండి, గ్రూప్ 2లకు 7 ఇవ్వండి, మాకు 16 ఇచ్చి ఈ విధంగా రోస్టర్ పాయింట్లు సవరణ చేయాలి. ఈ సవరణ చేయాలనే పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న మాల ఉపకులాలందరూ కాంగ్రెస్ అభ్యర్థులకు
ఇదే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ కార్పొరేషన్ల ఎలక్షన్లో కానీ దానిలో మాల ఉపకులాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లేసి వాళ్ళని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తామని మేము మీకు తెలియజేస్తున్నాం. అది ఇంతటితో ముగిస్తాం.